హలో గైస్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మన ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో మనం ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. సో ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన ప్యాడ్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరైతే ఉందో వాళ్ళు కూడా ఇవి మన ఛానల్ లింక్ అనేది షేర్ చేయండి. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకే, మనం ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇది బేసిక్ క్లాస్ ఆఫ్ DTX Multi 12 ప్యాడ్స్ అన్నమాట. అయితే దీంట్లో మనం నేర్చుకోవాల్సిన కొన్ని బేసిక్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం ఈ వీడియోలో. ఇప్పుడు ఫస్ట్ ప్యాడ్స్ ప్లే చేసే ముందు మనకు ఏదోటి కాంగో, ఇద్దరు తబలా లేదా డోలక్ ఏదోటి మనకి టచ్లో ఉంటుంది ఉండని అనుకుంటున్నాను నేను. అయితే మన ప్యాడ్స్ కాంగో ఇవి డోలక్ దీంట్లో మన బేస్ ఎట్ సైడ్ వాడతాం, ఏదైనా లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. ఏ సైడ్ వాడతాం ఒకసారి చూసుకొని దాంట్లో అనేది పెట్టుకోండి మీరు. అంటే ఎక్స్చేంజ్ ప్యాడ్, కాపీ ప్యాడ్ ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇట్ సైడ్ ఉన్న ప్యాడ్స్ ఇట్ సైడ్కి ఎలా మూవ్ చేసుకోవాలి ఇవన్నీ నేను చేస్తాను. సో ఈ వీడియోలో మీరు ఒకసారి అన్ని అబ్జర్వ్ చేసుకోండి. నాకైతే బేస్ అనేది ఇట్ సైడ్ అలవాటు కాబట్టి నేను బేస్ ఇట్ సైడ్ పెట్టుకున్నా. అందరికి వినపడుతుంది కదా. బేస్ అనేది ఇట్ సైడ్ పెట్టుకున్నా. నాకు నేను ప్లే చేసే మామూలుగా కాంగో ఆర్ ఎనీ బేస్ కాకుండా మిగిలిన ఉంటాయి కదా, ఇవన్నీ నేను నాకు లెఫ్ట్ సైడ్లో అరేంజ్ చేసుకున్నాను. నేను బేస్ అనేది రైట్ సైడ్ పెట్టుకున్నా, మిగిలినవన్నీ లెఫ్ట్ సైడ్ ఉంచుకున్నాను అనమాట. ఇవన్నీ బేసిక్ స్టెప్స్ అనమాట ప్యాడ్స్లో. ఓకే, మీరు బేస్ ఎట్ సైడ్ ఉందో మీకు అర్థమైంది అనుకుంటున్నా. బేస్ ఎట్ సైడ్ ఉందో మీకు అలవాటో అది అట్ సైడ్ సెట్ చేసుకోండి. మిగిలింది ఎట్ సైడ్ ఉందో అది లెఫ్ట్ సైడ్ అరేంజ్ చేసుకోవడం మీరు నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు చాలామందికి DTX Multi 12 నేను ఫస్ట్ ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. Multi 12 ఇది కొన్నాను కానీ నాకు చాలా సెట్టింగ్స్ అర్థం కాలేదు. అంటే ఆక్టా ఇవన్నీ అయితే కొంచెం స్పీడ్గా అర్థం అవుద్ది ఆక్టా ప్యాడ్ రోలాండ్లో. ఇది DTX Multi అనేది నేను ఎప్పుడు అంతలా టచ్లో లేదు కనుక నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. ఇవి ఏంటి గ్రీన్ బటన్స్, రెడ్ బటన్స్ ఇవన్నీ ఏంటి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ఆ నెక్స్ట్ వీడియోలో మొత్తం ఎక్స్చేంజ్ ప్యాడ్, కాపీ ప్యాడ్, ఇనిషియలైజింగ్ కిట్ ఇవన్నిటి గురించి కూడా నేను ఒక క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియోలో మీకు నేను బేసిక్గా ఒకటి చెప్పబోయేది ఏంటంటే, మీకు ప్యాడ్స్ అనేది ఇట్ సైడ్ అలవాటు. కాంగోలో మనం చూస్తే రెడ్ కలర్ అంటే బేస్ మనకి ఇట్ సైడ్ అలవాటు, నాకు మిగిలినవి రెండు ఇట్ సైడ్ అలవాటు. సో నేను ఇట్ సైడ్ ఇలా పెట్టి కాంగో కొట్టడం జరుగుతుంది. అదే ప్యాడ్స్లో కూడా సేమ్ అలాగే అరేంజ్ చేసుకున్నాను నేను. బేస్ ఇట్ సైడ్, మిగిలినవన్నీ ఇట్ సైడ్. ఓకే, సో మీరు కూడా ప్యాడ్స్ చూడాలంటే బేసిక్గా ఇది నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఏది చూసుకున్నా, తబలా డోలక్ చూసుకుందాం ఒకసారి. డోలక్ కూడా బేస్ ఇట్ సైడ్ అరేంజ్ చేసుకున్నాను నేను. అర్థమైంది కదా. ఓకే, ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకు ఎక్స్చేంజ్ ప్యాడ్ ఒకసారి చూద్దాం, ఆ ఆప్షన్స్ కూడా చూద్దాం. ఎక్స్చేంజ్ ప్యాడ్, అలా కాపీ ప్యాడ్, ఇంకా ఎక్స్చేంజ్ కిట్, ఇనిషియలైజ్ ప్యాడ్, ఇనిషియలైజ్ కిట్, ఇవన్నీ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఈరోజు చెప్పిన పాయింట్ మీకు ఎట్ సైడ్ అలవాటు ఉందో అటు సైడ్ బాగా సెట్ చేసుకోండి. ఏది ఎట్ సైడ్ మీకు అలవాటు నాకైతే చెప్పాను కదా, ఇవన్నీ ఇటు సైడ్ అలవాటు కాబట్టి నేను ఇక్కడ అరేంజ్ చేసుకోవడం జరిగింది. మీకు కూడా ఇలా అరేంజ్ చేసుకొని కొడితే మీటింగ్స్లో కానీ ఏమైనా సంథింగ్ చర్చ్లో కానీ ఏ ప్లేసెస్కి వెళ్ళినా మనకి ఈజీగా మనం ప్లే చేసుకోవడానికి సరిపోద్ది అన్నమాట. ఒకవేళ తబలా బీట్ పెట్టామంటే ఈజీగా ఫాస్ట్గా మనం కొట్టుకోవచ్చు. మనం ఎక్కడ బేస్ ఉంటుందో తెలుసు, మిగిలినవి ఎక్కడ ఉంటావో కూడా తెలుసు కాబట్టి ఫాస్ట్గా ప్లే చేయడానికి అనేది అవుతుంది. ఇప్పుడు కీబోర్డ్లో చూస్తే మన కీబోర్డ్లో చాలా స్కేల్స్ ఇంకా రాగాస్ ఇవన్నీ చాలా ఉంటాయి. మన ప్యాడ్స్లో అయితే మనం ఈజీగా ప్యాడ్స్ నేర్చుకోవచ్చు అంటే కాంగో, డోలక్, ఇంకా తబలా ఇలాంటివి ఏమైనా డ్రమ్ ఐటమ్స్ మనకు అలవాటు ఉన్నట్లయితే ప్యాడ్స్ కూడా ఈజీగా వస్తుంది అన్నమాట. మెయిన్ స్టిక్స్ పట్టుకునే విధానం కూడా ఒక్కసారి మనం ఈ వీడియోలో చూద్దాం. స్టిక్స్ అని చాలామంది ఇలా పట్టుకొని కొడతారు, లేదా కొంతమంది ఎలా పట్టుకొని కొడతారు. మీకు ఎలా కొట్టినా పర్లేదు కానీ ఫ్రీ మూమెంట్ కావాలంటే ఇలా పెట్టి కొడితే మీకు ఈజీగా ఫ్రీగా కన్వర్ట్ అయిపోవచ్చు అన్నమాట. ఎలాగన్నా
ఇది కొట్టాలన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు. హ్యాండ్ అనేది ఫ్రీ మూమెంట్ ఉంటుంది. అది ఎలా పెట్టి కొట్టారంటే మీరు కొంచెం ఇబ్బంది ఫేస్ అవుతారు అన్నమాట. ఇటు సైడ్ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం స్టిక్ అనేది ఎలా స్వైప్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కడ పెట్టినా కొట్టచ్చు, బట్ మీరు కొంచెం హ్యాండ్ అది మీకు ఫ్రీగా ఉండాలంటే ఇక్కడ పెట్టి ఈజీగా ప్లే చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం చూసింది ఏంటంటే ఎలా డివైడ్ చేసుకోవాలి, బేస్ మిగిలినవన్నీ ఎలా డివైడ్ చేసుకోవాలి, ఇంకోటి స్టిక్ పట్టుకునే విధానం. ఈ వీడియో అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకి నేను చెప్పాను కదా కొన్ని దీంట్లో ఉన్న సెట్టింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ వీడియోతో వస్తాను. ప్రైజ్ ది లార్డ్.